ఏదైతే ఆ దాడి ఉందో మహిళలు ఉన్నారు, వారి సతీమణి ఏజ్డ్ కుమార్తెలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కులు రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళు రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు, నిందితుడు అవుతున్నాడు అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నాను అన్నాడు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళు అన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందని అంటానికి బాధితుడు నిందితుడు అవుతున్నాడంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఎవరొక్కరు అడగండి. ఆయన ఆరోగ్యం బాగుంది, ఆయనకు కావాల్సిన మందులు కానీ, ఆయనకు కావాల్సినటువంటి వసతులు కానీ మేము కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే హింసించాలని ఒక మాన్యువల్ తయారు చేశారో, ఈ జైలు మాన్యువల్ కూడా వెరైటీగా చేశారు, అది వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్పారు ఆయన. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టులో వేసి దాని ద్వారా వచ్చినప్పుడు తీసుకోవడానికి వారు తీసుకున్నారు. మెడిసిన్స్ ఆయన తెచ్చుకున్న మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా. దానికి ఒక మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏ ప్రోటోకాల్స్ని వాళ్ళు ఫాలో కావటం లేదనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. రెండవది యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు ఒక కేసు పెడతానన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయటం అంటే అసలు రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన రిమాండే చట్టం పరిధి విరుద్ధంగా ఉన్నదనేటువంటి ఒక వాదన ఉంది. ఆయన ఏదైతే రిమాండ్ తీసుకున్నారు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్టానుసారంగా పనిచేస్తాం అన్నట్టుగా ఉంది. నేను ఏమంటున్నాను, మీరు యూ పీపుల్ ఆర్ ది జడ్జెస్ అండి. మీడియా వారు అడుగుతున్నాను నేను, మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను. ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడిని చేసేటువంటి ఈ సంస్కృతి ఏమిటండి? ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? నియంతలు పాలించేటువంటి దేశాల్లో ఉంటుంది. నియంతృత్వ పాలనకి ఇది ఒక నిదర్శనం అవుతుంది. దాని డౌటే ఉంది. నియంత పాలన నియంతృత్వ దేశాల్లో జరుగుతున్న విధానాలను ఇక్కడ తీసుకొచ్చారని చెప్తున్నాను. దానిలో మీడియా మీరే జడ్జి చేయాలి. నేను ఎందుకు ఆ జడ్జిమెంట్ మీరేమని అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ మీరు? నేను అనుకుని చెప్పాను, ఆ జడ్జిమెంట్ మీరే ఇవ్వాల్సింది. అంటే ప్రజల తరఫున ఒక మీడియాగా మీ బాధ్యత కూడా ఉందని అంటున్నాను.